వరంగల్లో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండి ర్యాలీ ప్రారంభిస్తారు. సూర్యాపేట జిల్లా నెమ్మికల్ మండలం నుంచి స్టార్ట్ అయిన ఎడ్లబండితో ర్యాలీ ఇవాళ రాయపర్తికి చేరుకుంది. అయితే ఎడ్లబండ్ల ర్యాలీకి రాయపర్తి బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. గుంతకండ్ల జగదీశ్వర్ గారు ప్రస్తుతం సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు దండుమైసమ్మ గారి సన్నిధిలో నుంచి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే ఉద్దేశంతో బండ్లు కట్టించి మీ వరంగల్ బయలుదేరదామని సిద్ధమైంది సార్. కేసీఆర్ చెప్తున్నందుకు కేసీఆర్ గారికి రైతు బాధలు చెప్తున్నందుకు స్వచ్ఛందంగా ఎడ్ల మీద గడ్డి వేసుకొని వస్తూ స్వాగతం పలికిరు. లోకల్ నాయకుడు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్రావు గారు స్వాగతం పలికి బ్రహ్మరథం బట్టి ముందుకు పంపిస్తున్నారు. వరంగల్ బయలుదేరి అత్యధికంగా కేసీఆర్ సభను దిగ్విజయం చేయాలని కోరుతున్నాం సార్. వార్షికోత్సవం బహిరంగ సభ కొరకు గుంతకండ్ల జగదీశ్వర్ గారు ప్రస్తుతం సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు దండుమైసమ్మ గారి సన్నిధిలో నుంచి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే ఉద్దేశంతో బండ్లు కట్టించి మీ వరంగల్ బయలుదేరదామని సిద్ధమైంది సార్. కేసీఆర్ చెప్తున్నందుకు కేసీఆర్ గారికి రైతు బాధలు చెప్తున్నందుకు స్వచ్ఛందంగా ఎడ్ల మీద గడ్డి వేసుకొని వస్తూ స్వాగతం పలికిరు. లోకల్ నాయకుడు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్రావు గారు స్వాగతం పలికి బ్రహ్మరథం బట్టి ముందుకు పంపిస్తున్నారు. వరంగల్ బయలుదేరి అత్యధికంగా కేసీఆర్ సభను దిగ్విజయం చేయాలని కోరుతున్నాం సార్. వార్షికోత్సవం బహిరంగ సభ కొరకు గుంతకండ్ల జగదీశ్వర్ గారు ప్రస్తుతం సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు దండుమైసమ్మ గారి సన్నిధిలో నుంచి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే ఉద్దేశంతో బండ్లు కట్టించి మీ వరంగల్ బయలుదేరదామని సిద్ధమైంది సార్. కేసీఆర్